కడప జిల్లా ఒంటిమిట్టలో నేడు కోదండరాముడి కళ్యాణం జరగనుంది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో కోదండరాముడి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కళ్యాణ వేదిక దగ్గర జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి అందిస్తారు. ఆంధ్రుల భద్రాద్రి దక్షిణాది అయోధ్యగా పిలువబడే ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం ఒంటిమిట్ట కోదండరాముని సీతారాముల కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతోంది. చంద్రుని కోరిక మేరకు పున్నమి వెన్నెల్లో జరగబోయే ఈ కళ్యాణ మహోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ దర్శనం చేసుకుని కోదండరాముని ఆ తర్వాత స్వామివారికి ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా జరగబోతోంది. ప్రస్తుతం మనం ఏదైతే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో సీతారామ ఉత్సవ విగ్రహాలను తీసుకుని వచ్చి కళ్యాణాన్ని జరిపిస్తారో ఆ వేదిక దగ్గరే ఉన్నాం. ఇక్కడే సీతారాముల కళ్యాణం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల పాటు 2 గంటల పాటు జరగబోయే కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడ జరిపిస్తారు. ఈ వేదిక దగ్గర పచ్చని పూలతో అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నటువంటి పూలను తీసుకొని వచ్చి రాముల వారికి ఇష్టమైనటువంటి వడ్ల గింజలు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ కొనసాగుతా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ వడ్ల గింజలతో పాటు పైన ఉన్నటువంటి ఎర్రటి పుష్పాలు ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ గా తీసుకొని వచ్చి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి పుష్పాలు గింజలను తీసుకొని వచ్చి కళ్యాణంలో అందరికీ కన్నుల విందుగా చూపించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి టీటీడీ చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. మనతో పాటు టీటీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ టీటీడీకి సంబంధించి శ్రీనివాస్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఇక్కడ ఈ వడ్ల గింజలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, వీటన్నిటినీ అలంకరణ వెనక ఉన్నటువంటి ప్రాచుర్యం ఏంది? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి టీటీడీ కళ్యాణ మహోత్సవానికి పుష్పాలు తీసుకొని వచ్చి ఏర్పాట్ల వెనక ఉన్నటువంటి విషయాలు. ఓం నమో వెంకటేశాయ. పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసే భక్తులకు కనువిందు చేసే విధంగా పుష్పాలంకరణ చేపడుతున్నాము. ఈ పుష్పాలంకరణ భాగంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పూర్తిగా మామిడికాయలు, మామిడాకులు, అరటి మాలలు, టెంకాయ మట్టలు, అలాగే టెంకాయ పూత, వీటితో పాటు వడ్ల గింజలతో కూడా ఈ యొక్క కళ్యాణ వేదికగా అలంకరణ చేస్తున్నాము. వీటితో పాటు అరుదైన పుష్పాలు, పత్రాలు కూడా దేశ విదేశాన్ని తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా ఈ కళ్యాణ వేదిక సందర్భంగా వినియోగించడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఇవి అన్ని పూర్తవుతాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఏడాది టీటీడీ ద్వారా గార్డెన్ డిపార్ట్మెంట్ తీసుకునేటువంటి కాన్సెప్ట్ లో భాగంగా గత ఏడాది పండ్లు పలహారాలతో సంబంధించినటువంటి డెకరేషన్లు చేశాము. కానీ ఈసారి మాత్రం పుష్పాలంకరణలో భాగంగా దేశ విదేశాల నుంచి తీసుకువచ్చేటువంటి పుష్పాలన్నింటినీ అలంకరించి స్వామివారి కళ్యాణాన్ని జరిపించబోతున్నాం అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ జపాన్ షెడ్స్తో పాటు ఇక్కడ పండ్లు, పూలు, పలహారాలన్నింటినీ చెరుకులు కావచ్చు, అరటి గెలలు కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటల లోపు స్వామివారి కళ్యాణానికి ఏర్పాట్ల విషయంలో అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇవన్నిటిని సేకరించడానికి టీటీడీ దాదాపు 1 నెల రోజుల ముందే దేశ విదేశాలు అంటే అక్కడ చూపించినటువంటి ఎర్రటి పుష్పాలు, అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి పుష్పాలను మనం ఒకసారి గమనిస్తే బయట దేశాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ రాములవారి కళ్యాణంలో భక్తులకు కన్నుల విందుగా చూపించే ప్రయత్నం టీటీడీ కూడా చేస్తా ఉంది. టీటీడీలో జరగబోయే కళ్యాణ మహోత్సవం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. అందరూ కూడా తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించాలని 10 టీవీ ద్వారా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప జిల్లా ఒంటిమిట్ట నుంచి.